హరే శ్రీనివాస. పద్మారిశంకముశలోజ్వలబాహుదండం పీతాంబరం భూషణభూషితాంగం శ్రీభూసమేతమరవిందదళాయదాక్షం ధ్యాయేతు జనార్దనహరిం శురవృందవంద్యం మనోజపం మార్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఓం నమో వెంకటేశాయ. భక్త మహాశైలకు మనవి. మన కొల్లేపర గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి వారి యొక్క దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవములు ఫిబ్రవరి అనగా ఈ నెల 23వ తేదీ సోమవారం నుండి ప్రారంభమై మార్చి 1వ తేదీ ఆదివారం వరకు కూడా అత్యంత వైభవపేతంగా భక్తుల యొక్క సహాయ సహకారములతో గ్రామ ప్రజల యొక్క అండదండలతో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా దేవాదాయ శాఖ ఈవో గారి పర్యవేక్షణలో అత్యంత వైభవపేతంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించబడును. ముందుగా మనం ఈ స్వామి పేరు జనార్దన స్వామి. జనుడు యొక్క ఆర్తిని రక్షించేవాడు జనార్దనుడు, అలానే మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాడు జనార్దనుడు. ఇంతటి మహత్తరమైనటువంటి క్షేత్రం ఇక్కడ విరాజిల్లుతోంది అంటే మన పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలి. ఎందుచేతంటే ఇది పూర్వం జనార్దన మిట్టగా పిలువబడుతూ ఉండేది. దేవాలయం అంతా కూడా, ఈ ప్రాంగణం అంతా కూడా పూర్వం ఈ కొల్లిపరకి పూర్వకాలంలో దీన్ని జనార్దన మిట్ట అని చెప్పేసి పిలుస్తూ ఉండేవారు. పెద్ద దిబ్బ పైన చిన్న దేవాలయం ఉండేది స్వామివారిది, జనార్దన స్వామి వారిది, శ్రీదేవి భూదేవి సమేతంగా. అలానే అప్పుడు ఆ జనార్దన మిట్ట అని చెప్పేసి పిలుస్తూ ఉండేవారు. ఇక్కడ నుండి 2 కిలోమీటర్ల దూరంలో గ్రామాలన్నీ కూడా ఉండేవి. బుద్ధవరం, సిరియానపర్తిపాడు, ఇలా 4-5 గ్రామాలు ఇక్కడ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉండేవి. అక్కడ వాళ్ళందరూ కూడా క్షారం వచ్చి గతించిపోతూ ఉంటే ఈ దిబ్బపైకి వచ్చి ఆవాసాలు ఏర్పరచుకోవడం జరిగింది. అట్లా ఇది గ్రామంలాగా ఏర్పడింది. దీని చుట్టూ కూడా కృష్ణానది ప్రవహిస్తూ తూర్పుకు వెళుతూ ఉండేది ఈ దిబ్బ చుట్టూ కూడా. అయితే కొంతకాలానికి ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతకాలానికి సదాశివరాయలు గారి యొక్క కృష్ణదేవరాయల యొక్క వంశీకులైనటువంటి సదాశివరాయలు గారు ఈ యొక్క రాజ్యాధికారాన్ని అక్కడ ఆయన హంపీలో పొందిన తర్వాత మొట్టమొదటిగా ఇచ్చినటువంటి శాసనం మన కొల్లిపర శాసనం. మన దేవాలయం ఎదురుగా రాతి స్తంభం పైన గరుత్మంతుని యొక్క వీక్షణతో ఆ యొక్క గరుడధ్వజం ఉంటుంది దేవాలయం ఎదురుగా. ఆయన ఆ శాసనం హంపీ విరూపాక్షుడు సాక్షిగా శాసనం తయారు చేయించి ఈ యొక్క గ్రామాన్ని 233 మంది వేదగోవిదులకు కానీ కులవృత్తులు చేసుకునేటువంటి వారికి కానీ గ్రామాన్ని దానం ఇవ్వడం జరిగింది. అక్కడి నుండి ఇది సదాశివరాయపురంగా పిలువబడుతూ వచ్చింది. మొదటేమో జనార్దన మిట్టగా పిలుస్తూ ఉండేవారు. కొంతకాలానికి సదాశివరాయపురంగా ఆయన ఎప్పుడైతే సదాశివరాయలు గారు ఈ గ్రామాన్ని దానం ఇచ్చారో 233 మందికి, అప్పటి నుండి కూడా ఇది సదాశివరాయపురంగా పిలువబడుతూ వచ్చింది. ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్షంగా సాక్ష్యాలు ఏమిటయ్యా అంటే మనకు ఎదురుగా దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి గరుడ స్తంభం, దానిపైన నందినాగర లిపిలో శాసనం అంతా కూడా పరిపూర్ణంగా ఉన్నది. అయితే అప్పటి నుండి కూడా సదాశివరాయపురంగా పిలువబడుతూ వచ్చింది. కొంత ఇసుకపరతో కూడినటువంటి ప్రాంతం కనుక కోపర్ర, కొవ్వుపర్ర, కొల్లిపరగా రూపాంతరం చెందుతూ వచ్చింది ఈ గ్రామం. పూర్వం ఈ యొక్క గ్రామంలో వేదాలు ఏరుడై ప్రవహించాయట. ఇక్కడంతా కూడా చక్కగా ఘనాపాటీలు, అదేవిధంగా బ్రాహ్మణులు ఎక్కువగా ఉండడం చేత విశేషముగా వేదము, అదేవిధంగా బ్రాహ్మణ పరిరక్షణ ఎక్కువ జరుగుతూ ఉండేదట. అంతేకాకుండా చక్కగా ఈ గ్రామం అంతా కూడా పాడి పంటలతో సమృద్ధిగా ఉండి అత్యంత వైభవోపేతంగా చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాలకి కేంద్ర బిందువుగా అప్పట్లోనే ఈ యొక్క జనార్దన, పూర్వం మనం పిలుచుకునేటువంటి జనార్దన మిట్ట, అదేవిధంగా సదాశివరాయపురం, ఇప్పుడు కొల్లిపర కేంద్ర బిందువుగా విరాజిల్లుతూ ఉండేదట.
మనకు ఈ విధంగా ఇక్కడ ఈ జనార్దన స్వామి వారు ఏ విధంగా ఇక్కడికి విచ్చేశారు అంటే, నారద మహాముని అష్టాదశ జనార్దనుడు స్వామివారి యొక్క దేవాలయం యొక్క విశేషం ఏంటంటే, స్వామివారి యొక్క ఇంతవరకు కూడా మనం చక్కగా విశేషంగా గ్రామం యొక్క విశిష్టత తెలుసుకున్నాం. ఇక్కడ నుండి కూడా స్వామివారి యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే, ఈ స్వామివారు ఏ విధంగా ఇక్కడికి విచ్చేశారు అనగా, పూర్వం నారద మహాముని అష్టాదశ జనార్దనులను స్వామివారులను ప్రతిష్ఠ చేయడం జరిగిందిట. అట్లా ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాలలో మన జనార్దన స్వామి వారి దేవాలయం ఒకటి. ఆ విధంగా ఈ స్వామివారిని ఇక్కడ నారద మహాముని ప్రతిష్ఠించడం, అక్కడి నుండి కూడా మన పూర్వీకులు విశేషంగా స్వామివారి యొక్క దివ్య అనుగ్రహంతో గ్రామంతో కూడా సుభిక్షంగా ఉండడం జరిగింది. అంతేకాకుండా ఈ దేవాలయంలో పరాశరం వంశీకులు, పరాశరం ఇంటి పేరు కలిగిన వాళ్ళు, అదేవిధంగా భారద్వాజులు 10 తరాల నుండి కూడా ప్రత్యేకంగా మా వంశీకులే ఇక్కడ దేవాలయంలో స్వామివారి యొక్క ఆరాధనలు చేయటం అనేది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. నాది 10వ తరం, 10 తరాల నుండి కూడా మేము ఈ స్వామివారిని సేవిస్తూ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ స్వామివారిని ఆయన చాలా విశేషమైనటువంటి మూర్తి. ఇక్కడ ఆయన మనం కనుక చక్కగా వీక్షించినట్లయితే దగ్గరగా చిరుమందహాసంతో ఆ స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. మనం ఆయన ఎంత చూస్తూ ఉంటే అంత చిరుమందహాసంగా ఆయన నవ్వుతూ ఉంటారనమాట. అయితే స్వామివారి యొక్క విశేషం ఏమిటయ్యా అంటే, సంతానం లేనటువంటి వారికి ఇక్కడ దేవాలయంలోనికి వచ్చి మొక్కున్నట్లయితే కనుక, సంకల్పం చేసుకుని వెళ్ళినట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుంది. అట్లాగే వివాహం కానటువంటి వారు ఉంటే కనుక స్వామివారి చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ఈ స్వామివారికి సంకల్పం చేసుకుని వెళతారు. ఆ సంకల్పం చేసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లలకి, ఆ సంతానానికి చక్కగా వివాహం అవ్వడం, సత్సంతానం కలగడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మళ్ళా వచ్చి వాళ్ళు స్వామివారి మొక్కుబడి చెల్లించుకొని వెళుతూ ఉంటారు. చాలా దూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి సంవత్సరంలో స్వామివారికి ఇట్లా మొక్కుబడులుగా సంకల్పం చేసుకొని వెళ్ళి వచ్చి కళ్యాణం చేసుకునేటువంటి వారు దాదాపు సంవత్సరానికి ఒక 27 కళ్యాణాలు స్వామివారికి అట్లా మొక్కుబడి కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఈ స్వామివారికి 108 ప్రదక్షిణాలు కనుక చేసి స్వామివారికి సంకల్పం చేసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి పిల్లలకి చక్కటి విద్యాబుద్ధులు కానీ, మంచి ఉద్యోగం కానీ ఇత్యాది సంకల్పాలన్నీ కూడా స్వామివారి సన్నిధిలో తప్పక నెరవేరుతూ ఉంటాయి. ఇక్కడ ప్రత్యక్ష నిదర్శనం, ప్రత్యక్ష సాక్ష్యం. మనం ఊళ్ళో చాలామంది ఇక్కడ అట్లా ఇబ్బంది పడి ముందు ఉద్యోగాలు కానీ అలానే వివాహాది కార్యక్రమాలు కానీ జరగనటువంటి వారికి ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి స్వామివారి సంకల్పం చేసుకొని 108 ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే తప్పకుండా స్వామివారికి దివ్య అనుగ్రహంతో అందరికీ కూడా శుభ ఫలితాలు వచ్చి ఉన్నాయి. అలానే ఇక్కడ ఏదైనా దేవాలయంలో విశేషముగా ప్రతిష్టాది కార్యక్రమాలు ఏవైనా జరుగుతుంటే కనుక శుభముహూర్త సమయానికి గరుడు పక్షులు వస్తాయి. మనం ఒక ముహూర్తం నిర్ణయించుకుంటే దేవాలయంలో జరిగే కార్యక్రమానికి, ఆ ప్రతిష్టా కార్యక్రమం కానీ ఏదైనా సరే విశేషంగా కార్యక్రమం ఏదన్నా మనం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉంటే కనుక ఆ సుముహూర్తం కనుక మనం చూసినట్లయితే ఆ సుముహూర్త సమయానికి గరుడు పక్షులు వస్తాయి. పైన 3 గరుడు పక్షులు వస్తాయి. దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అంతర్ధానం అవుతుంటాయి. ఇన్ని వేల మంది చూస్తూ ఉండగానే ఇక్కడ స్వామివారు ఉన్నారు అనడానికి అదే ప్రత్యక్ష నిదర్శనం. అంతేకాకుండా దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తులందరూ కూడా చక్కగా స్వామిని వీక్షించి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందినటువంటి వారు, స్వామివారి యొక్క లీలలు, ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు. చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ స్వామివారి యొక్క సంకల్పం నెరవేరి స్వామివారి కళ్యాణం చేయించుకునేటువంటి వారు ప్రతి సంవత్సరం కూడా అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారికి ఆ యొక్క మొక్కుబడులను తీర్చుకుంటూ ఉంటారు. అలానే ప్రతి సంవత్సరం కూడా ఉగాది ఉత్సవాలు, స్వామివారి యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం యుగాది ఉత్సవాలు, అట్లానే దసరా నవరాత్రులు, అదేవిధంగా మనకు ధనుర్మాస కార్యక్రమం, అనంతరం వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవం, అలానే
ఇక్కడ పాల్గొన్న శుద్ధ సప్తమి నుండి త్రయోదశి వరకు కూడా స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి. కావున భక్త మహాశైలందరూ కూడా ఈ సంవత్సరం కూడా ఈ 2026 ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం నుండి కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమై మార్చి 1వ తేదీ ఆదివారం వరకు కూడా ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. అలానే ఈ ఉత్సవాల్లో భాగంగా 23వ తేదీ స్వామివారిని పెళ్లి కుమారుని చేయటం, గజవాహనం పైన స్వామివారి యొక్క గ్రామోత్సవం జరుగుతుంది. అలానే 24వ తేదీ మంగళవారం ఉదయం ఆ శ్రీదేవి భూదేవి జగన్మాతల యొక్క పెళ్లి కుమార్తెలను చేయడం, అక్కడి నుండి కూడా అమ్మవారి యొక్క గ్రామోత్సవం. అనంతరం 24వ తేదీ మంగళవారం సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. గరుడ పతాకాన్ని ఎగరవేయటం. ఈ కార్యక్రమం ఇక్కడి నుండే చాలా అత్యంత వైభవపేతంగా చక్కగా అందరూ కూడా పాల్గొని వీక్షించేటువంటి కార్యక్రమాలలో ప్రధాన ఘట్టం ఈ యొక్క ధ్వజారోహణ. ఈ ధ్వజారోహణ ఇక్కడ మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి కూడా ప్రారంభమవుతుంది. 25వ తేదీ బుధవారం ఉదయం స్వామివారి యొక్క విశేష హోమాలు ఆరాధనా కార్యక్రమంతో స్వామివారి యొక్క ఉభయ దేవేరులతో కూడి స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. అనంతరం ఈ యొక్క బుధవారం ఉదయం సూర్యప్రభ వాహనంలో స్వామివారి యొక్క గ్రామోత్సవం. ఆ రోజు బుధవారం సాయంత్రం 6 గంటల నుండి కూడా చంద్రప్రభ వాహనంపై స్వామివారి ఉభయ దేవేరులతో స్వామివారి యొక్క గ్రామోత్సవం. 26వ తేదీ ఉదయం హనుమంత వాహనం పైన స్వామివారి యొక్క గ్రామోత్సవం. అనంతరం 26వ తేదీ ప్రధానమైనటువంటి ఘట్టం గురువారం సాయంత్రం రాత్రి 7 గంటల నుండి కూడా స్వామివారి యొక్క దివ్య ఎదుర్కోలోత్సవం జరుగుతుంది. చక్కగా స్వామివారి దేవాలయం నుండి ప్రధాన రహదారిలో పెడతారు. అట్లా దేవాలయం వెనక భాగం నుండి స్వామివారికి ఎదురుగా అమ్మవారు రావటం, అక్కడ ఎదుర్కోలోత్సవం జరగడం జరుగుతుంది అత్యంత వైభవపేతంగా. అక్కడి నుండి వారిరువురు కలిసి చక్కగా ఉభయ దేవేరులు స్వామివారి కూడా కలిసి మన దేవాలయం ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ మండపానికి ఆరుబయట చక్కగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవం గురువారం 26వ తేదీ గురువారం రాత్రి 9 గంటల నుండి కూడా స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. అనంతరం 27వ తేదీ శుక్రవారం ఉదయం స్వామివారి యొక్క గరుడోత్సవం జరుగుతుంది. శుక్రవారం సాయంత్రం 7 గంటల నుండి కూడా స్వామివారి యొక్క దివ్య రథోత్సవం జరుగుతుంది. అనంతరం శనివారం ఉదయం వసంతోత్సవం చక్రస్నానం. ఆ రోజు సాయంకాలం ధ్వజ అవరోహణ. మంగళవారం సాయంత్రం ధ్వజ ఆరోహణ చేస్తాం. 28వ తేదీ స్వామివారి యొక్క ధ్వజ అవరోహణ, ధ్వజ పతాకాన్ని క్రిందికి దించడం జరుగుతుంది. అలానే 1వ తేదీ ఆదివారం ఉదయం వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి పుష్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం 1వ తేదీ ఆదివారం రాత్రికి స్వామివారి యొక్క 12 ప్రదక్షిణాలు పవళంత సేవా కార్యక్రమం జరుగుతుంది. కావున భక్త మహాశైలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని ఆ వైకుంఠనాథుని యొక్క పరిపూర్ణ దివ్య అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందే కోరుచున్నాం. అదేవిధంగా 23వ తేదీ నుండి మార్చి 1వ తేదీ ఆదివారం వరకు కూడా ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి దేవాలయం ఎదురుగా సాంస్కృతిక కార్యక్రమాలు, చెక్క భజనలు, కోలాటాలు, భరతనాట్యాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కావున భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందే కూర్చున్నాం. మనం ఎక్కడికో తిరుమల వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ అంతమంది జనంలో స్వామివారిని మనం చాలా దూరంగా నిలబడి చూస్తూ ఉంటాం, ఆనందపడతాం, మురిసిపోతాం, స్వామివారికి దివ్య అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటాం. అయితే మన గ్రామంలో మన స్వామికి మనం ఏ విధంగా చేయగలుగుతున్నాం? మనం కూడా మన స్వామిని మనం భుజాలపై మోసుకుంటూ చక్కగా స్వామివారి సేవలో నిమగ్నమై స్వామివారికి జరిగేటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొని మన గ్రామంలో మన స్వామికి చేసుకోవడం అనేది చాలా విశేషదాయకమైనటువంటిది.
ఎవరికో మనం ఎక్కడో జరుగుతుంటే వివాహానికి వెళ్తూ ఉంటాం, మన ఎవరో పిలుస్తారు బంధువులు వచ్చి, వివాహానికి వెళ్తాం. చక్కగా బాగున్నారు జంట, విశేషంగా అత్యంత వైభవపేతంగా ఆయన పెళ్లి చేస్తున్నాడు వాళ్ళ అమ్మాయికి లేకపోతే వాళ్ళ అబ్బాయికి అని చెప్పేసి చెప్పుకుంటాం. ఎక్కడో జరిగేదాన్ని. అదే మన ఇంట్లో మన పిల్లవాడికి లేదా మన పిల్లకి కనుక మనం వివాహం చేస్తుంటే ఎంత ఆనందపడతామో, అదేవిధంగా ఎక్కడో ఏదో దేవాలయానికి వెళ్ళి మనం విశేషంగా కార్యక్రమాల్లో పాల్గొనాలి. సంవత్సరానికి ఒకసారి చక్కగా వెళ్ళాలి, అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, దర్శనీయ క్షేత్రాలను దర్శించాలి. అయితే మన గ్రామంలో మన ఇంట్లో జరిగే కార్యక్రమం ఇది. మన స్వామికి, ఆ స్వామిని కనుక మనం సేవించినట్లయితే, ఆ కార్యక్రమాలలో పాల్గొన్నట్లయితే తప్పకుండా స్వామివారికి దివ్య అనుగ్రహాన్ని పొందగలుగుతాం. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో స్వామివారికి ధన వస్తు రూపాలలో సహాయ సహకారంలో అందించవలసిందిగా కోరుచున్నాం. అలానే ప్రతినిత్యం కూడా స్వామివారికి విశేషంగా 24వ తేదీ సాయంకాలం నుండి 28వ తేదీ సాయంత్రం వరకు కూడా హోమాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఆ హోమాది కార్యక్రమాలలో కూడా పాల్గొనవచ్చు. చక్కగా ఆ హోమంలో కూర్చొని మీ యొక్క స్వహస్తాలతో అగ్నిహోత్రుడికి, ఎందుకంటే దీంట్లో విశేషంగా మనం విడిగా చేయించుకోవాలంటే చాలా ఖరీదు, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు. అయితే బ్రహ్మోత్సవంలో జరిగేటువంటి కార్యక్రమంలో కనుక మనం హోమంలో కూర్చున్నట్లయితే అక్కడ చక్కగా నవగ్రహ హోమాలు జరుగుతూ ఉంటాయి, సుదర్శన హోమం జరుగుతూ ఉంటుంది, అట్లాగే మహాశాంతి హోమం జరుగుతూ ఉంటుంది, ఇట్లా అమ్మవారి యొక్క హోమాలు జరుగుతూ ఉంటాయి. ఈ హోమాలలో పాల్గొన్నట్లయితే కనుక విశేషమైనటువంటి ఫలితాన్ని ముందు పొందగలుగుతాం. ఎందుకంటే ఈ బ్రహ్మోత్సవంలో సాక్షాత్తు బ్రహ్మగారు వచ్చి ముక్కోటి దేవతలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు, వీక్షిస్తూ ఉంటారు. వాళ్ళందరి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. ప్రధానంగా ఎందుకు రమ్మంటారయ్యా దేవాలయానికి అంటే, దేవాలయం అనేది మన ఆరోగ్య కేంద్రంగా మన పూర్వీకులు గ్రహించారు. కష్ట నష్టాలన్నీ కూడా భరించి ఆచరించి మనకు ఈ యొక్క దేవాలయ వ్యవస్థను మనకు అందించి వెళ్ళారు. ఈ దేవాలయ వ్యవస్థలో కూడా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఏమిటయ్యా అంటే కళ్యాణం ప్రధానమైనటువంటి ఘట్టం. కళ్యాణ మహోత్సవం అనేది చాలా అత్యద్భుతమైనటువంటిది. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని చక్కగా ఒక గుప్పెడు తలంబరాలు స్వామికి గనక పోసినట్లయితే అక్కడ ఏం చేస్తారయ్యా, కన్యాదానం చేస్తాం. కన్యాదాన ప్రక్రియ అనేది చాలా విశేషమైనటువంటిది. అటువంటి కన్యాదానం కనుక చేసినట్లయితే ఇటు 10 తరాలు అటు 10 తరాలు కూడా మోక్షాన్ని పొందుతారట. తద్వారా మన కుటుంబం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందట. ఇంతటి మహత్తరమైనటువంటి కన్యాదానాన్ని కూడా అక్కడ ఆ యొక్క కళ్యాణ ప్రక్రియలో జరుగుతుంది కనుక తప్పనిసరిగా భక్తులందరూ కూడా వీలైనంత వరకు ఏదో అక్కడ దేవాలయం దగ్గర చేసుకుంటున్నట్లే కార్యక్రమాలని చెప్పేసి మీరు భావించకుండా, ఇదే మా ఆహ్వానంగా దేవస్థానం నుండి సాక్షాత్తు ఆ స్వామివారే మనందరినీ పిలిచారు అని చెప్పేసి మీరు భావించి ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఆ వైకుంఠనాథుని యొక్క పరిపూర్ణ దివ్య అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందే కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. అలానే ఈ యొక్క వార్తాపత్రికల వారు, అదేవిధంగా మీడియా, ప్రధానంగా ఇవాళ ప్రసార మాధ్యమాలు, యూట్యూబర్సు, ఇట్లా మన దేవాలయానికి వచ్చి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరిగేటువంటివన్నీ కూడా ప్రతినిత్యం, అదేవిధంగా ఈ విశేషమైనటువంటి కార్యక్రమాలలో కూడా వచ్చి అందరూ కూడా తీసుకువెళ్తూ ఉంటారు. అట్లాగే ప్రధానంగా మన విఐపి టీవీ తెలుగు వారు కూడా అత్యంత వైభవపేతంగా ప్రతినిత్యం ఈ బ్రహ్మోత్సవాలలో జరిగేటువంటి ప్రతినిత్యం కూడా కార్యక్రమాలన్నీ కూడా ప్రతినిత్యం చక్కగా వాళ్ళు టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక రాబోయే రోజులన్నీ కూడా అనునిత్యం జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనకు కళ్ళకు కట్టినట్టు ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. కనుక తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా వీక్షించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.